బాగుంది. రిషబ్ శెట్టి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ ఉంది, చాలా బాగుంది. క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ చాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కాంతారా బాగుంది, చాప్టర్ 1 బాగుంది. కాంతారా 1 నేను యాక్చువల్లీ థియేటర్లో చూడలేదు, బట్ కాంతారా 2 చాలా చాలా బాగుంది. మైథాలజీకి సంబంధించి ఏముంది? కొంచెం బట్ బాగుంది చూడాలి. సారీ కన్ఫ్యూజన్ అట్లా ఏం లేదు. లేదు లేదు, చాలా బాగుంది మూవీ. కాంతారా 2 చాప్టర్ 1 బట్ ఫర్ మీ ఇట్ ఇస్ సెకండ్ పార్ట్ అని చెప్తాను. చాప్టర్ 1 is an excellent movie, mind blowing acting of Rishabh Shetty and Ajneesh Loknath. Music aithe that is the next level, and both of them deserve Oscar award, I would say. రిషబ్ శెట్టి యాక్టింగ్ He deserves Oscar award. There is no మేకోవర్ అయ్యాడు. మేకోవర్ సంబంధించిన విజువల్స్ కూడా చూపించారు అంతకుముందు. ఫిల్మ్స్ రిలీజ్ చేశారు, మేకోవర్ ఎట్లా ఉంటుంది, ఎంత కష్టపడ్డాడని. yes ఆ ఎఫర్ట్స్ డెఫినెట్లీ మూవీలో మీకు కనిపిస్తుంది. ఆ ఎఫర్ట్స్ ఎంత అయితే ఉందో అది కనిపిస్తుంది. మోర్ దెన్ దట్ ఎఫర్ట్స్ ఆ యాక్టింగ్ ఏదైతే ఉంది, దట్ నో వన్ కెన్ యాక్ట్ లైక్ హిమ్, నాట్ ఈవెన్ విక్రమ్ గారు. వీ నో విక్రమ్స్ యాక్టింగ్ లెవెల్ ఈజ్ నెక్స్ట్ లెవెల్, అండ్ అబౌవ్ హిమ్ ఈజ్ not even half of Rishabh Shetty is Vikram garu. That's what I felt. మైథాలజీ టచ్ ఉన్న సినిమాలు ఎక్కువ కదా, మిరాయి గాని మహావతార్ గాని అలాంటి మూవీస్ అన్ని ఇప్పుడు మహాభారతం చూపిస్తారు. ఇందులో కూడా అలాంటిది ఏమైనా ఉందా క్లైమాక్స్? 100% ఉంది. సో nowadays you might have seen even Mahavatar movie and all that. సో మీకు ఈ డివైన్ కంటెంట్ ఈ మూవీలో ఇంకా ఎంత క్లోజ్గా మీకు అనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ రియల్ అని మీకు ఫీల్ అవుతారు. ఆ మూవీస్ అంతా కొంచెం మాకు మైథాలజీ ఏదో స్టోరీ ఎలా అనిపిస్తుంది, కానీ దిస్ ఈజ్ అ రియల్ స్టోరీ, రియలీ ఎక్కడో జరుగుతోంది, అండ్ డెఫినెట్లీ దిస్ ఈస్ హ్యాపెనింగ్. కరెక్ట్ టైమ్గా రిలీజ్ అయింది. సో వీ ఎంజాయ్డ్. ఇదే టెంపుల్ అంటున్నారు మా హస్బెండ్ అయితే. ఎస్ సౌత్ కర్ణాటక తాలూకు సంస్కృతిని ఇంకొకసారి ప్రపంచానికి చాటి చెప్పేందుకు రిషబ్ శెట్టి చేసిన గొప్ప ప్రయోగం అనాలి. ఇది ఇంకా ఎన్ని కథలు ముందుకెళ్తుందో మాత్రము ఆయనే చెప్పలేనని చెప్పాడు. కాబట్టి ఇది ఇంకొకసారి అందరూ మస్తుగా చూడాల్సిన సినిమా. మేమైతే కన్నడలో చూసాము. ఏ భాషలో అయినా సరే అందరికీ నచ్చే విధంగా ఈ మూవీ ఉంటుందని మాత్రం గ్యారంటీగా చెప్పారు. కాంతారా 1 కంటే కాంతారా చాప్టర్ 1 బాగా ఉంది. అయితే నా దృష్టిలో ఇది కొంచెం డ్రాగ్ ఉంది. ఆ డ్రాగ్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని పోవచ్చు అనమాట, అంతే. తిన్నారో ఇప్పుడు కూడా అది తినాలి. ఇప్పుడు మీకు రోగాలు వస్తున్నాయి, బీపీటీ తిని అవే రోగాలకు ఇప్పుడు మళ్ళీ వెనకటి తిండి తింటే మనుషులు మంచిగా ఉంటారు. 30 ఏళ్ళకే ముసలోళ్ళు అవుతారు. 70 ఏళ్ళం కూడా ముసలోళ్ళం కాలే మేము ఆ తిండి తిని. ఇప్పుడు అందులో ఏమేమి చూపెట్టినరో ఆ పదార్థాలు తింటే మీరు కూడా గట్టిగా ఉంటారు. బీపీటీ బువ్వ మీకు మంచి కూరలు నూనెల దేవింది తిని గిట్లా అవుతుండ్రు. వెనకటి కాలం అంటే మీకు వనికి రాదు. వెనకటి మనుషులు గారు ఐపిరెడ్డి మనుషులు. మీరు 6 నెలలకే ముసలోళ్ళు కావాలి, 6 ఏళ్లకే. సినిమా మంచిగుంది, వెనకటి సినిమా మంచిగుంది, చూడవలసిందే ఆ సినిమా. దేవుణ్ణి కూడా చూపెట్టిండ్రు, బాగుంది. అమ్మవారిని చూపెట్టిండ్రు, అన్నీ చూపెట్టిండ్రు, మంచిగుంది. సినిమానైతే చూడవలసిందే, నచ్చింది. హీరో బాగుండాడు, సూపర్, ఎంజాయ్డ్ ఎ లాట్, చాలా బాగుంది. యా, ఎవ్రీవన్ షుడ్ సీ సచ్ ఎ నైస్ మూవీ. చాప్టర్ బాగుంది సార్. గ్రాఫిక్స్ సూపర్ సార్, బాగుంది. సూపర్ సార్. గ్రాఫిక్స్ ఎట్లా ఉన్నాయి? ಎಲ್ಲ సూపర్ అయింది. లాస్ట్ 45 మినిట్స్ అయితే 45 మినిట్స్ కోసం 500 ఖర్చు పెట్టచ్చు, అంత బాగుంది. క్లైమాక్స్ ఫైట్ అంత బాగుంది, స్టోరీ అంత బాగుంది. లాస్ట్ నెక్స్ట్ లెవెల్ భక్తి అలా పైకి వస్తుంది. కన్ఫ్యూజన్ ఏం లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ అంతా. చాలా హీరో అయితే ఇంకో నేషనల్ అవార్డు పక్క. శివుడు మొత్తం అందరూ చాలా బాగా చేశాడు. చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఉంటుంది, కానీ క్లైమాక్స్ చాలా బాగుంటుంది. ఇంకా బాగుంటుంది. ఆ క్లైమాక్స్తో పోతే దీని ఇంకా ప్లస్తో ఇంకా బాగుంది. చాలా బాగుందండి. రిషబ్ శెట్టి యాక్టింగ్ సూపర్గా ఉంది. సో ఇంకా టేకింగ్ అంతా చాలా సూపర్గా చేశారు. గ్రాఫిక్స్ నంబర్ 1గా ఉన్నాయండి గ్రాఫిక్స్ అయితే. సో మనం మన ఇండస్ట్రీని ఇండస్ట్రీ హిట్ అండి ఇది, ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్. డెఫినెట్లీ 1000 కోట్లు రావచ్చు కలెక్షన్లు.
సో సెలవులు ఉన్నాయి కాబట్టి 4 రోజుల్లో 1000 కోట్లు దాటే అవకాశం చాలా ఉంది. అంటే చాప్టర్ 1 ఇంకా బాగుందా? చాప్టర్ 1 కంటే ఇదే బాగుందండి. ఫస్ట్ దానికంటే ఇది చాప్టర్ 1 బాగుంది, ఇది బాగుంది, చాలా బాగుంది. సో అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూడొచ్చు, యాక్షన్ ఆడియన్స్, చాలా బాగుంది మూవీ. సో ఓవరాల్ యాక్టింగ్ ఎలా ఉంది? రిషబ్ శెట్టి డైరెక్షన్, యాక్టింగ్ రెండు చేయడం అంటే చాలా కష్టమైన పని. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు చేసేవాళ్ళు, మళ్ళీ ఇప్పుడు రిషబ్ శెట్టి ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ నాలెడ్జ్తో యాక్టింగ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ చేయడం చాలా బాగుంది. మైండ్ పోతుందన్న లోపల. ప్లీజ్ కమ్ థియేటర్స్. దీంట్లో ఒక్క దేవుడు కాదన్న, 2 దేవుళ్ళు ఉన్నారు. మనకి శివుడు పార్వతి అలాగో సేమ్ ఇలానే ఆయన లాస్ట్లో ఒక చేస్తారు బ్రదర్, ఆయన కంట్లో నుంచి ఏదో వెలుగుతున్నట్టు కనిపిస్తుంది బ్రో. యాక్చువల్లీ సినిమా చాలా బాగుంది, మీరు థియేటర్స్కి వచ్చి చూడండి. ఒకవేళ మీరు అన్న మామూలుగా లేదు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ మంచిది అనుకుంటాం, మంచిది కాదు బ్రో. మొత్తం స్టోరీ చెప్తే బాగోదు, మీకు వచ్చిన హోప్ కూడా మొత్తం పోతుంది. మీరు థియేటర్కి వచ్చి చూడండి. చాలా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ రిషబ్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్, సెకండ్ హాఫ్ ఇంకో లెవెల్. సెకండ్ హాఫ్ బాగుంది, బాగుందండి, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ 1000 క్లైమాక్స్ ఎలా అనిపిస్తుంది? క్రేజీ వర్త్ మూవీ. 1000 రూపీ టికెట్ వర్త్ మూవీ ఇది. ఓం మహావతార్ నరసింహ తర్వాత వీ క్యాన్ ఎంజాయ్ ది సేమ్ ఫీల్ ఇన్ దిస్ మూవీ. మన సనాతన ధర్మాన్ని ఏమనేది మరీ నిరూపించారు. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వీ క్యాన్ ఎంజాయ్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. చాలా ట్విస్ట్స్ ఉన్నాయి. ఆ ట్విస్ట్ చెప్పేస్తే ఆ మూవీలో ఉండే ఒక ఫీల్ మిస్ అయిపోతాము. సో ఎవ్రీబడి కమ్ అండ్ వాచ్ ది మూవీ అండ్ ఎంజాయ్ ది మూవీ. థ్యాంక్ యూ. చాప్టర్ 1 రెండింటితో లింక్ ఉందా? సార్ అది ఇంతకుముందు చూసింది మనం పార్ట్ 2, ఇప్పుడు వచ్చింది పార్ట్ 1 ప్రీక్వెల్. సో ఇక్కడ ఏమీ లింక్ ఇవ్వలేడు. నెక్స్ట్ పార్ట్ మళ్ళీ అనౌన్స్ చేశారు. అందులో వీ క్యాన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ద మూవీ టీమ్. గ్రాఫిక్స్ మినిమల్ గ్రాఫిక్స్ అండ్ ఆల్ చాలా బాగున్నాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు సార్. థ్యాంక్ యూ. చాలా చాలా బాగున్న మూవీ, క్రేజీగా ఎఫెక్ట్గా ఉంది. రిషబ్ శెట్టి పీక్ లెవెల్ యాక్టింగ్. రుక్మిణి వసంత్ చాప్టర్ 1 లింక్ ఉంది. ప్రీక్వల్ చాలా బాగున్న మూవీ. పార్ట్ 3 నెక్స్ట్ చాప్టర్ అవైలబుల్. చాలా 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 బాగుంది. ఫైట్ సీన్స్, గ్రాఫిక్స్, మూవీ సాంగ్ ಎಲ್ಲ. హీరోయిన్ పీక్, క్రేజీ హీరోయిన్. చాలా 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 బాగున్నాం. హీరోయిన్ యాక్టింగ్ మస్ట్. మూవీ చాలా బాగుంది, కానీ ఫస్ట్ హాఫ్ అంత యావరేజ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది. మీకు సినిమా అనేది అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా బోర్ అనిపించదు. కానీ మీకు ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొంచెం మీరు ఓపిక పట్టాలి. సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ పడుతుంది అన్న. మీకు సెకండ్ హాఫ్ కూడా అంటే కొంచెం బోరింగ్ అయితే ఉంటుంది. సినిమా లెంత్ అయితే చాలా ఎక్కువ ఉంది. మీకు ఎక్కడ బోర్ అయితే కొడుతుంది కొంచెం, కానీ క్లైమాక్స్ హైలైట్ ఉంటుంది అన్న. చాప్టర్ 1 ఇంకా బాగుంటుంది అన్న. అంటే మీకు ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఇక్కడ మళ్ళీ అది రీయూజ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అంటే కొంచెమే ఉందన్న, మరీ అంత లింక్ చేయలేదు. ప్రీక్వల్ అంటే మీకు కొంచెం ఇట్లా మన వార్ టైప్ ఉంటుంది. సో మీకు ఆ కాంతార రిచువల్ మీద ఎక్కువ కావాలంటే ఉండదు. బాహుబలి రేంజ్ అంటే అవును కొంచెం అట్లానే ఉన్నాయి, కానీ మీకు ఎగ్జాక్ట్ బాహుబలి రేంజ్ అంటే లేవు. బాగానే ఉంటుంది అన్న సినిమా, అంతా బాగానే ఉంటుంది అన్న. సినిమా చెప్తున్నాం, ఫస్ట్ హాఫ్ ఉంటుంది, మెల్లగా స్టోరీ బిల్డ్ అవుతుంది అనమాట. స్లోగా వెళ్తుంది, ఫుల్ ఎంగేజింగ్ ఉంటుంది. దాంట్లో బోరింగ్ ఏమి కొంచెం లాగ్ అనిపించచ్చు, కానీ స్లోగా వెళ్తుంది, స్టోరీ బిల్డ్ అవుతూ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంక్ పెద్ద గేమ్ ఉండదు. క్రేజీ CGI సీన్ ఒకటి ఉంటుంది. తర్వాత సెకండ్ హాఫ్ అని చెప్తున్నా, మీకు స్టోరీ ఎట్లా వెళ్తుంది అంటే మీరు ఫుల్ ఎంగేజ్ అయిపోతారు. అసలు కళ్ళు కూడా ముయ్యరు మీరు, అంత ఎంగేజింగ్గా స్టోరీ వెళ్తూ ఉంటుంది. క్లైమాక్స్ వచ్చేసరికి మొత్తం మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఏం అర్థం కాదు, ఫ్యూచర్లు ఎగిరిపోతాయి. సినిమాకి పెట్టిన ప్రతి రూపాయి వర్త్ ఇట్ అనిపిస్తుంది. రిషబ్ శెట్టి అన్న యాక్టింగ్ అయితే అసలు మాటలు లేవు, స్పీచ్లెస్. అసలు ఏం యాక్టింగ్ చేసిండు అన్న, డైరెక్షన్తో పాటు యాక్టింగ్ ఎట్లా మెయింటైన్ చేసిండో అదైతే అర్థమైతే లేదు. క్రేజీ యాక్టింగ్. కో యాక్టర్స్ కూడా ప్రతి ఒక్కరు ఎట్లా యాక్ట్ చేశారంటే మన అందరు ఇండస్ట్రీలు చూసి నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. క్రేజీ యాక్టింగ్ చేశారు. టికెట్కి పెట్టిన ప్రతి పెన్ని వర్త్ ఇట్ అన్న. 9